బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంట్రీ అయ్యారు దివ్యల మాదిరి. మరి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి దివ్యల మాదిరి అవుట్. వాస్తవం ఎంత? అసలు ఆమె ఎంతకి ఎందుకు అవుట్ అయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక చిన్న సందేహం కూడా మేడం, బిగ్ బాస్ మిగతా సీజన్ అంత రసవత్తరంగా లేదు, అందుకే దివ్యల మాధురిని దించారు అనే వార్తలు ఆమె వచ్చిన కొత్తలో జోరందుకున్నాయి. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నుంచి దివ్యల మాదిరి ఎలిమినేట్ అవ్వడం, దీని మీద మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే టీఆర్పీ ఒకటేనా ఒక షోకి అనేది? టీఆర్పీ కోసం మీరు ఎవరినైనా తీసుకొస్తారా? ఒక రమ్య మోక్షాన్ని తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, తర్వాత దివ్యల మాదిరిని తీసుకొచ్చారు. దివ్యల మాదిరి నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అంటే నువ్వంతే ఇంటికెళ్ళు అన్నారు ప్రజలు. అంటే ఊహించింది ఆవిడ ఏమనుకుందంటే చివరి వరకు ఉండొచ్చు అనుకుంది. ఇంకొకటి మీకు తెలుసో లేదో, దువ్వాడ శ్రీనివాస్ అయితే నేను ఓటుకి 500 ఇచ్చి మా ఆవిడని చివరి వరకు ఉంచుతాను అన్నాడు దివ్యల మాదిరిని. అయితే ఇది డబ్బుతో కొనేవా ఓట్లు? కాదుగా, ప్రజలు ఇష్టపడి వేయాలి. తర్వాత మీరు హౌస్కి వచ్చింది ఆడడానికి, మన సొంత ఎజెండాలతో కాదు. లేదంటే నా యాటిట్యూడ్ ఇంతే అనుకుంటే మన ఇంట్లో ఉండడం బెటర్. మనం ఒక నలుగురితో కలిసి ఉండేటప్పుడు ఎలా ఉండాలి అనేది మనకు తెలియాలి. బిగ్ బాస్ అసలు పెట్టిన ఉద్దేశమే అది అయి ఉండొచ్చు నేను అనుకుంటా. అంటే ఇక్కడ జెండర్ అనేది పక్కన పెడితే, ఒక గివెన్ సిచ్యువేషన్లో ఒక చోట 10 మంది ఉంటే వాళ్ళ యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయి, హౌ దే హ్యావ్ టు అడ్జస్ట్ అనే దానికి ఒక అంటే సింబాలిక్గా ఇది పెట్టి ఉండొచ్చు. కానీ అది వేరే రకంగా వెరితలలు వేసి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మీరు కొంచెం ఫేమ్ అయ్యారు సోషల్ మీడియాలో, లేదు ఇప్పుడు ప్రజలు ఏమన్నారు, ఒక కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తిని మీరు ఎలా తీసుకొస్తారు, వాళ్ళు భార్యాభర్తలా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ రమ్య మోక్ష అన్న అమ్మాయి తీసుకుంటే, అమ్మాయి అప్పుడు చాలా తిట్టినప్పుడు నేను దాని మీద ఒక వీడియో చేస్తాను చెప్పాలంటే. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి, అంటే నేను అనేది మనం మంచి చేద్దాం అనుకుంటే అది ఆ అమ్మాయికి ఇట్లా కలిసి వచ్చి అమ్మాయి ఏదో తంతే బోర్ల బుట్లో పడ్డట్టు బిగ్ బాస్లోకి వెళ్ళింది. సరే, వెళ్ళాక మీరు ఎలా ఆడాలి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం స్పెషల్గా ఉండాలి, లేదు నేను స్పెషల్ అనుకోకూడదు. నేను కూడా అందరితో పాటు ఒక కంటెస్టెంట్ని అనుకుని ఎవరైనా, ఈవెన్ నేను వెళ్ళినా అలాగే ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ మీ ప్రొఫెషన్. నేను చెప్పేది అది. సో అయితే ఇక్కడ ఆవిడ ఏం చేసింది వెళ్ళినప్పుడు, అందుకే మీరు శివాజీ ఇది చూశారు మీరు ఇంటర్వ్యూ ప్రోమో, మీ పేరు మాధవ మాధుర్య అంటాడు, నా పేరు మాధవి కాదు మాధురి అందాడు. మరి ఈ మాట అప్పుడే చెప్తే ఏ గొడవ లేకపోయేదిగా అన్నాడు శ్రీజతోటి. అది అంటే మీరు మనుషుల్ని బట్టి నేను మాట్లాడతాను, మనుషుల్ని బట్టి రియాక్ట్ అవుతాను అనడం కూడా కరెక్టేనా? అంటే ఆ పిల్ల చిన్నపిల్ల అయితే ఏమైంది? ఇప్పుడు శ్రీజ అనే అమ్మాయి ఒక సామాన్యురాలుగా వచ్చింది. శ్రీజ అండ్ భరణి ఎలిమినేషన్ అయిపోయాక నేను ఒక ఛానల్లో నేను ఒక డిబేట్లో పాల్గొన్నా. శ్రీజ అండ్ భరణిని వెనక్కి తీసుకురావాలి అని చెప్పాను నేను. అంటే నేను చెప్పినందువల్ల వాళ్ళు తెచ్చారంటల్లా. నా మాటే 100 మంది 1000 మంది 1,00,000 మంది అన్నారు. అది నేను చెప్తున్నా. ఆ 1,00,000 మందికి ప్రతినిధిగా మేము మాట్లాడటం జరిగింది. సో ఇవాళ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చారు, భరణిని వెనక్కి తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు శ్రీజాని కావాలనుకుని తీసుకొచ్చారు, అంటే ప్రజలు కావాలనుకున్నారు. మాధురిది వేరు, మాధురిది బిగ్ బాస్ కావాలనుకుంది, రమ్యాని కూడా బిగ్ బాస్ కావాలనుకుంది. అది ఆ డిఫరెన్స్ మీరు అడిగారు కదా, అక్కడ తేడా అది. అలాంటప్పుడు ప్రజల మన్నన మనం పొందాలి. ప్రజల మన్నన పొందాలంటే మాధురి ఆవిడ యాటిట్యూడ్లో మార్పు రావాలి. మేడం, మీరు చెప్పినట్టుగానే ఈ బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో, ఎంటర్టైన్ చేయడానికి, ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఆ ఉద్దేశంతోనే ఈ షోని నిర్వహిస్తున్నారు. అటువంటి షోకి వచ్చి దివ్యల మాధురి కానివ్వండి, మీరు చెప్పినట్టుగా రమ్య గారు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తించిన తీరు అందరూ చూశారు. ఈవెన్ షోల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలని అదే నేను చెప్తున్నా. నా మాస్కులు లేవు, శివాజీతో ఆవిడ చెప్పినప్పుడు నేను యాక్ట్ చేయలేను, నేనుగానే ఉంటాను అంటే నేను నా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ప్రతి మనిషి అండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఇంట్లో పని మనిషితో ఒకలా బిహేవ్ చేస్తారు, మీ పిల్లలతో ఒకలా బిహేవ్ చేస్తారు, భర్తతో ఒకలా మాట్లాడతారు. బయట వాళ్ళు వస్తే విదిన్ సెకండ్స్లో మీ టోన్ మారిపోతుంది, మీ ముఖ కవళికలు మారిపోతాయి. అవునా కదా? అదే ఒక పెద్దవాళ్ళు వచ్చారు కూడా వెంటనే మనకు అతి మర్యాద వస్తుంది. ఒకే మనిషి నవరసాలు చూపిస్తాడు విదిన్ ఎ స్పాన్ ఆఫ్ టైం. కొంచెం ఇంత ఒక 1 మినిట్లో మనం ఇన్ని చేస్తాం, మన గొంతులో ఇన్ని మార్పులు వస్తాయి. మరి అందరూ నటించినట్టే.
నటిస్తున్నారా లేదా? అది జీవించడమా నటించడమా మనకు తెలియదు, కానీ మనందరం కూడా తెల్లారి లేచిన దగ్గర నుంచి తేడా వస్తే ఆటో పడితే మన గొంతు ఒకలా రేజ్ అవుతుంది, అవునా? అదే మీకంటే పెద్దవాళ్ళు లేదు మీ బాస్ ఏదైనా అన్నా కూడా మీకు కోపం ఉన్నా అణుచుకుంటారు మీరు. ఓకే సార్, అలాగే సార్, ఇష్టపడి అన్నారు. అందుకని మాధురి నాకు నటించడం రాదు అంటే నవ్వుతారు ఎవరైనా. ఇక్కడ నటన కాదు కావాల్సింది, మీ పర్ఫార్మెన్స్ కావాలి. ఇప్పుడు నటీనటులందరూ ఎవరు పెర్ఫార్మెన్స్ ఇస్తారు, వాళ్ళు డబ్బు కోసం చేసినా వాళ్ళు మనసులోంచి చేస్తారు. అందుకే ఆ సినిమా ఆడుతుంది. మనం వాళ్ళ జీవితకాలం మర్చిపోం. అంత మాత్రాన నేను నటించను అని అంటారా వాళ్ళు? ఒక కెమెరా ముందుకు వచ్చాక మనం మాట్లాడే మాటల్లో భాష కూడా మారుతుంది. భాష నేను ఇంట్లో మాట్లాడినట్టు మీ దగ్గర మాట్లాడతానా, ఏమేమి వస్తాయని మాట్లాడినగా మీకు ఒక రెస్పెక్ట్ నేను ఇవ్వాలి. ఇస్తే మీరు నాకు అంతే రెస్పెక్ట్ ఇస్తారు. సో దివ్యల మాదిరి నేను నటించను, నాకు మాస్కులు లేవు అంటే బిగ్ బాస్ మిమ్మల్ని పంపించేసిందా అంటే కాదు నేనే వచ్చేసాను అంటుంది ఆవిడ. బిగ్ బాస్ మిమ్మల్ని రమ్మని లేదు, నాకు ఇష్టమై వెళ్ళాను అంటుంది. దానికి మంచిగా అంటే శివాజీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు ఆయన. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేదు, మీరు రావాలనుకుంటే రాలేదు, మిమ్మల్ని బిగ్ బాస్ రప్పించింది, బిగ్ బాస్ పంపించేసింది అంతే. అక్కడ ఆ బిగ్ బాస్ కూడా పంపించలేదు, ప్రజలు పంపించేశారు. అంటే ఇక్కడ ఒక నీతి సూత్రం ఏం కనిపిస్తుందంటే మనకి, ఇప్పుడు రమ్య అనే అమ్మాయి కావచ్చు, అంటే నన్ను చాలా అన్నారు, తర్వాత నాకు చెడ్డ కమెంట్స్ వచ్చే మొన్న కూడా ఎవరో అన్నారు అంటే నేను ఒకటే అడిగాను. నేను ఫస్ట్ మనం కస్టమర్ తోటి బూతులు మాట్లాడినప్పుడు, నేను బూతులు మాట్లాడాను అనుకోండి మీరు, అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? చిచ్చి ఏంటి ఈవిడా రోజు ఇంత బాగా మాట్లాడుతుంది, ఈవిడ మనస్తత్వం ఇదా అంటే మీ మనసులో నేను దిగజారిపోయా. ఆ దిగజారుడు ఎక్కడికి వెళ్తుందంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చెత్త కమెంట్స్ పెడతారా పెట్టారా? పెడతారు. నన్ను పెట్టారంటే నువ్వు అసలు నోటి దోల ఎందుకు? మనం ఎందుకు ఒకళ్ళని తిట్టాలి? అతను కొనలేదు నీ పచ్చడి అనుకుందాము, అతనికి అంత కెపాసిటీ లేదేమో. ఏమండి మనం ప్రతి వస్తువు కూడా అంటే కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని అనుకుంటున్నాం, కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా గీచి కొంటారు కొంతమంది, అవునా కదా? ఇంకా మనమే ఆలోచించి కొన్నిసార్లు నేను ఒక కథ చదివాను. ఒక ఆవిడ బట్టల దుకాణానికి వస్తుంది, వచ్చి మా పని అమ్మాయికి షేర్ తీయాలో 200-300లో చూపించండి అంటుంది. అంటే సింపుల్గా చెప్పేస్తా అని ఆవిడ కొనేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ పని మనిషి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, అమ్మగారికి ఒక మంచి చీర కొనాలనుకుని దుకాణానికి వస్తుంది. వచ్చి భయపడుతూ వచ్చి, బికాజ్ షీఈ్ వెరీ ఇది కదా, కొంచెం ఒక 1000 రూపాయలు 1200లో మంచి చీర చూపించారా అంట కొంటుంది. అంటే నేను అనేది యాటిట్యూడ్స్. మనం అనుకుంటాం బాగా డబ్బున్న వాళ్ళు బాగా కొంటారని, కాదు. మనకంటే తక్కువ వాళ్ళే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అట్లాగా ఇప్పుడు అతను పీకెళ్ళు తక్కువలో కొనుక్కోవాలనుకున్నాడు, మార్కెట్లో 600కే కిలో వస్తుంటే మీ దగ్గర 1500కి ఎందుకు కొంటాడు? అడిగాడు, మర్యాదగానే అడిగాడుగా. ఎంత వల్గర్గా మాట్లాడింది అమ్మాయి. అంటే అమ్మాయి సంస్కారం అది. నేను అనేది ఏంటంటే మీరు ఫస్ట్ బిజినెస్ చేస్తున్నారు, 2 అందంగా ఉన్నానని అనుకుంటున్నారు, 3 నోరు కంట్రోల్ లేదు, డెఫినెట్లీ యూ విల్ గెట్ బ్యాడ్ కమెంట్స్. దీనికి ఎవరిది తప్పు? అమ్మాయిదే కదా. నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ కూడా ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకోకూడదు. సోషల్ మీడియాలో ఓవర్ నైట్లో హీరోయిన్స్ అయిపోయినా హీరోలు అయిపోయినా మీరు వాళ్ళని పట్టించుకోకండి. మామూలు సాధారణ జీవితంలో సాధారణంగా గడిపే వాళ్ళని, లేదు వాళ్ళలో ఏదైనా ఒక టాలెంట్ ఉంటే అలాంటి వాళ్ళని తీసుకురండి, వాళ్ళు మంచిగా మీకు పెర్ఫార్మెన్స్ ఇస్తారు. డెఫినెట్గా ఇవాళ కాదు రేపు మీ టీఆర్పీ పెరుగుతుంది. ఇప్పుడు దివ్యల మాధురి అనే ఆవిడ ఎలా వచ్చారు ఏంటి అందరికీ తెలుసు. ఆవిడేం సెలబ్రిటీ కాదు, మీరు సెలబ్రిటీ చేశారు, సెలబ్రిటీని చేస్తున్నారు, సెలబ్రిటీలు అవ్వట్లేదు వీళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సెలబ్రిటీలు అయిన వాళ్ళని తీసుకురండి, అవునా కదా? ఇప్పుడు క్రికెట్ ఆడారు, ఉమెన్ క్రికెట్ అద్భుతంగా ఆడారు, ఆ కెప్టెన్ తీసుకురండి, లేకపోతే కెప్టెన్ అక్కర్లే, మిగతా వాళ్ళలో బాగా ఆడిన వాళ్ళని ఒకళ్ళని తీసుకురండి బిగ్ బాస్. మాటకి చెప్తున్నా, తెమ్మని కాదు. వై యు ఆర్ నాట్ థింకింగ్ దట్ వే? నేను అంటున్నది అది. ఇవాళ మీరు మాధురిని తీసుకొచ్చి ఏం బాగుంది, ఆవిడ బాగుకోలేదు, మీరు బాగుకోలేదు, టీఆర్పీ కాస్త పెరగగానే అయిపోతుందా? హౌస్లో ఎవరైనా సంతోషంగా ఉన్నారా ఆవిడతోటి? నువ్వు బిగ్ బాస్ కాదు, నా రూల్స్ అని చెప్పటానికి హూ ఆర్ యూ? మీరు కూడా ఒక కంటెస్టెంట్గా అక్కడ ఆడడానికి వచ్చారు, అది మర్చిపోకూడదు. మీరు బయట ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఎవరికి కావాలి? మీరు మీ శారీ దుకాణం ప్రమోషన్స్కి రీల్స్ చేయాలా,
వీడియోస్ చేయలే, అక్కడ నటించలే, ఇంత మేకప్ వేసుకోలే, నేను ఎందుకు వేసుకున్నారో నేను ప్రశ్నించను. మీరు చేశారు కదా, అది నటనే. అక్కడ మీరు న్యాచురల్గా మీరు అరుస్తూ మాట్లాడతారా? ఆ వీడియోలో నా చీర కొనుక్కోండి అంటారా? అన్నారా? అది మీరుగా ఉండడం. కానీ మీరుగా ఉండడం అన్ని చోట్ల అది వర్తించదు. నాకైనా వర్తించదు, ఆవిడకైనా వర్తించదు, మీకైనా వర్తించదు. మన సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి అనుగుణంగా మన ప్రవర్తన అనేది ఉండాలి, ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ మాధురిని ఎందుకు పంపించేశారు అంటే డెఫినెట్గా దానికి ఆవిడే కారణం, ఆవిడ యాటిట్యూడే కారణం. థ్యాంక్ యూ మేడం.